నెల్లూరు జిల్లా కావలి కందుకూరు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కందుకూరు మండలం కొండముడిని పాలెం వద్ద చెరువు గేట్లు ఎత్తడంతో కందుకూరు కొండమూసి పాలెం మధ్య ఎర్రవాగుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటి ఎంతకీ ప్రయత్నించినా కావలి కందుకూరు బస్సుకు ప్రమాదం తప్పింది. ఒక టైర్ మార్జిన్ దిగడంతో బస్సు ఇరుక్కుపోయింది. జేసీబీ సహాయంతో బస్సును బయటకు తీశారు. వాగు నుంచి బస్సు బయటకు రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి కందుకూరు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కందుకూరు మండలం కొండముడిసు పాలెం వద్ద చెరువు గేట్లు ఎత్తడంతో కందుకూరు కొండమూసి పాలెం మధ్య ఎర్రవాగుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటి ప్రయత్నించిన కావలి కందుకూరు బస్సుకు ప్రమాదం తప్పింది. ఒక టైర్ మార్జిన్ దిగడంతో బస్సు ఇరుక్కుపోయింది. జేసీబీ సహాయంతో బస్సును బయటకు తీశారు. వాగు నుంచి బస్సు బయటకు రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? నైజల్ తుఫాను ప్రభావంతో గడిచిన 2 రోజుల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దక్షిణ ప్రకాశం జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే వరద చెరువులకు వరద నీరు చేరడంతో పలు చెరువులు మాత్రం గంటలకు గురిపోయాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండమూసి గ్రామంలో చెరువుకు భారీగా వరద నీరు చేరుకుంది. చెరువు నీరు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో స్థానిక అధికారులు మాత్రం అక్కడ ఉన్న చెరువుకు 11 గేట్లను తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువన ఉన్న ఎర్రవాగుకు వదిలారు. దీంతో కందుకూరు గుంటూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయినా కందుకూరు డిపో నుండి కావలి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ వరద ప్రవాహాన్ని గుర్తించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే బస్సును వాగులోకి పంపించి కందుకూరు వైపు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే బస్సు వాగులోకి వెళ్లిన తర్వాత మధ్యలోకి వెళ్లేసరికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు టైర్ మార్జిన్ దిగడంతో ఒక్కసారిగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళన గురయ్యారు. అయితే బస్సు వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బస్సు ఎక్కడైతే వరద ప్రవాహాన్ని కొట్టిపోతుందని చెప్పేసి బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమను కాపాడాలంటే పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఏదైతే స్థానికులు స్పందించి ఏదైతే సమాచారాన్ని పోలీసులతో చేరవేశారు. ఏదైతే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ఏదైతే వాగులో నిలిచిపోయిన బస్సు వద్దకు జేసీబీ సహాయంతో అక్కడికి చేరుకొని బస్సులో అన్ని కిందకి దించి బయటకు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇటు బస్సు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.